శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీకు అందజేయాలన్న సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను మీకు అనేక వీడియోల్లో సుపరిచితుడిని. ఈ వీడియోలో మీ అందరూ చూసి దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ఎవరన్నారో కానీ మాటే మంత్రము, మనసే బంధము అన్నారు. మనం మాట్లాడే విధానంలో చాలా కుటుంబాలు బంధాలు నిలబెడతాయి. అదే మాట ఎన్నో బంధాలని తెంచేస్తాయి. కాబట్టి మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటలు తూటాల్లాగా ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి మాట్లాడడంలో చక్కని వ్యంగ్యం, చిరునవ్వు, పలికే విధానం అవతల వారికి అర్థమయ్యే విధానంగా ఉండగలిగితే అది మనస్సులో ఉండేటువంటి భావాన్ని బట్టి భాష వస్తుందని పెద్దవాళ్ళు అంటారు. ఇది అందరికీ సహజమైనటువంటి ఒక లక్షణం. విసురుగా మాట్లాడడం, వాళ్ళ తాలూకది వాళ్ళకి కొంచెం ఇగోని ప్రదర్శించడం, వాళ్ళ మాటల్లో తప్పులు తీయడం, ఇలాంటివన్నీ ఉన్నట్టయితే అవతలి వ్యక్తికి కొంచెం బాధ కలిగి ఆ వ్యక్తికి దూరంగా ఉంచే అవకాశాలు ఉంటాయి. తద్వారా బంధాలు పోతాయి. దానికి ఉదాహరణగా చెప్పాలంటే ఎంతమంది దగ్గర ఎవరి దగ్గర ఎలా మెలగలిగినా భార్యాభర్తల విషయంలో మాత్రం మాట చాలా సున్నితంగా ఉండాలి. అవగాహన లోపం ఉండకూడదు. వైవాహిక జీవితంలో అవగాహన లోపం ఉన్నట్టయితే ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి. తద్వారా పిల్లలు కూడా రేపొద్దున్న ఆ తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోలేరు. కాబట్టి మాట్లాడే విధానం చాలా సున్నితంగా ఉండాలి. మనస, వాచ, కర్మణ ఈ మూడు కూడా శుద్ధిగా ఉండాలి. మనం ఏం చెప్తున్నామో చక్కగా మాట్లాడగలగాలి, అది ఆచరించగలగాలి, అది చేసి చూపించగలగాలి. ఈ ప్రకారంగా సూత్రాలు అనేవి పెద్దవాళ్ళు చెప్తారు. మాట్లాడడంలో ఒక దొంగ తన ప్రాణాపాయ స్థితిని కూడా తప్పించుకున్నాడు. ఒక మాట్లాడడంలో ఒక వ్యక్తి చక్కని కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. అది ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు ఒక విషయం, చిన్న ఉదాహరణ ఏంటంటే, భార్య ఏదో పనిలో ఉన్నప్పుడు భర్త ఏమై కాఫీ తీసుకురా అన్నట్టయితే ఆమె ఏదో ధ్యాసలో ఉండి వినకపోతే, నీకు మళ్ళీ చెప్పాలా అన్నారు అనుకోండి. రెండోసారి చెప్తే తప్ప, నేను వినలేదు, మీకు కాఫీ కావాలంటే రెండోసారి చెప్తారు అని ఆ భార్య అన్నది అనుకోండి. అక్కడితో వాళ్ళకి వాగ్యుద్ధం ప్రారంభమవుతుంది. అలా ఒకటి మాట పెరిగి వాళ్ళు భావాలు పోతాయి. సరే విన్నానండి, తెస్తాను, ఇప్పుడే తెస్తాను, తెస్తాను అని ఒక ముక్క నేస్తే అక్కడతో అది కట్ అవుతుంది. అలాగే చిన్న చిన్న విషయాలు టీ కప్పులో తుఫాన్ అంటారు దాన్ని. కాబట్టి ఏ విషయానికి కూడా ఘర్షణ పడకుండా శాంతంగా మాట్లాడగలగడం, శాంతంగా ఉండడం అనేది మాత్రం చాలా అవసరం. దానికి ఉదాహరణకి భట్టి, భారవి, భిక్షువు, భీముడు అనేటువంటి నలుగురు కవులు ఉన్నారు. అయితే ధారానగరం అని ఒక నగరం ఉండేది. అందులో భూపతి రాజు అని రాజ్యం వెళ్తున్నాడు. అయితే ఆ భూపతి రాజు రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. అటువంటి సమయంలో దీనికి చిన్న ఉదాహరణగా ఈ కథ చెప్తున్నాను. అప్పుడు ఒక గజదొంగ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే ధారానగరంలో చాలా దొంగతనాలు చేసి తప్పించుకుంటున్నాడు. అది ఎలాగో తెలిసింది రాజుగారి, భూపతి రాజు గారికి. ఆ దొంగకి ఎలాగైనా పట్టివ్వమని చెప్పేసి వేట ప్రారంభించాడు. చివరికి దొరికాడు. దొరికిన తర్వాత రాజు కోపోద్రిక్తుడే, చాలా కోపిష్టి మనిషి. ఎందుకంటే తప్పులు కూడా సరిగా చూడకుండా వెంటనే ఉరిశిక్ష వేస్తామని చెప్పేసి ఆజ్ఞాపించాడు. సరే, ఉరికంప ఎక్కపోతూ అప్పుడు ఆ ఉరికంప దగ్గర, రాజా, నాది చివరి కోరిక అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా, దయచేసి నేను చెప్పచ్చా అని అడిగాడు. చెప్పు అన్నాడు రాజు. ఏమీ లేదు, బట్టిన్ నష్ట, భారవిశ్చాపి నష్ట, భిక్షున్ నష్ట, భీమసేనోపి నష్ట, ముకుండు, నా పేరు ముకుండు, ముకుండోహం నష్ట, భూపతిస్త్వం హి రాజన్ బబావళ్యాం అంతక సన్నివిష్ట అన్నాడు. రాజు కూడా సంస్కృత పరిజ్ఞానం బాగా తెలిసిన వాడు. ఒక్కసారి రాజు గుండు జల్లు అన్నది. ఏంటిది, ఇంత పండితుడా వీడు? అప్పట్లోని అందరూ కూడా సంస్కృతాన్ని గొప్ప భాషగా వాళ్ళు పరిగణించి ఆ సంస్కృతంలోనే మాట్లాడేవారు. సంస్కృతం రాజభాష, దేవభాష. అయితే దీని తరగ ఆంతర్యం ఏంటంటే, బట్టి నష్ట, బట్టి అనేవాడు మహాకవి అయినా సరే కోపంతో చచ్చిపోయాడు. తర్వాత భారవిశ్చాపి నష్ట, భారవి తండ్రిని తిడుతూ ఒకసారి అటుకు మీదకి ఎక్కిపోయి, నా కొడుకు, నా తండ్రి నాకు ఎప్పుడు తిడుతుంటాడని చెప్పేసి ఒక రాయి తీసుకొని తండ్రి మీద ఎత్తేయాలనుకుంటాడు. తర్వాత ఆ తండ్రి భార్యతో అంటాడు, వాడికి ఎంత తిట్టకూడదు, నేను తిట్టడం కారణం ఏంటంటే వాడు వృద్ధిలోకి వస్తాడని చెప్పేసి భార్యతో అనేసరికి ఎంత తప్పు చేశానా అని చెప్పేసి అప్పుడు భారవి తండ్రి కాలు మీద పడతాడు. భారవి కొంచెం మహాకవి ఆనాటి నుంచి కూడా పరివర్తించింది. కాబట్టి భారవి నష్ట, భిక్షువు నష్ట, భిక్షు అనే కవి కూడా కోపంతో నష్టపోయాడు. భీమసేనోపి నష్ట, భీమసేనుడు కూడా కోపంతో నష్టపోయాడు. ముకుండు, నా పేరు ముకుండు, నేను దొంగతనాలు చేస్తూ ఇప్పుడు నా ప్రాణాలు కోల్పోబోతున్నాను. ముకుండోహం నష్ట, భూపతి స్వం హి రాజన్, భూపతి మీ పేరు, ఓ రాజా, బబావల్యాం అంతక సన్నివిష్ట, సన్నివిష్ట అంటే చూస్తున్నాడు అని అర్థం సంస్కృతంలో. అంతక అంటే యముడు,
యముడు తాలూకా గుడింతాన్ని చదువుతున్నాడు. బట్టి బా భారవి బా బి భిక్షువు భీ భీమసేనుడు భూ భూకుండు భూపతి మీ పేరు భూకు దీర్ఘం కాబట్టి మీరు కూడా యముడు త్వరలోనే మీకు చంపైపోతున్నాడని చెప్పేసి చమత్కారంగా చెప్పేసరికి రాజు వాడి తాలూకా సంస్కృత పరిజ్ఞానానికి వాడి విశ్లేషణకి ఆశ్చర్యపోయి వెంటనే కూడా ఉరిశిక్షను రద్దు చేశాడు. కాబట్టి ఇలాంటి చమత్కార శ్లోకాలు చాలా ఉంటాయి. దేనికి కూడా మనం తొందరపడకూడదు. మాట సౌజన్యంగా ఉండాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. చక్కగా చిరునవ్వుతో అందరికీ కలిసిమెలిసి మన తాలూకా ఇప్పుడు వీచే గాలి లాంటిది మాట. అంటే అందరూ పీలుస్తారు. వాళ్ళ గాలి మనం పీల్చిన అవసరం లేదు, మన గాలి వాళ్ళు పీల్చిన అవసరం లేదు. ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక మంచి ఆయుధం మాట. ఆ మాటని మనం చక్కగా చిరునవ్వుతో మాట్లాడగలిగితే మన సమాజంలో మనకు గౌరవం దక్కుతుంది, మన ప్రాణాలు రక్షింపబడతాయి, అందరి దగ్గర మన మన్ననలు పొందుతాం. ఈ విషయం మీరు విన్నందుకు ధన్యవాదాలు. మరోసారి మరొక మంచి వీడియోతో మంచి శ్లోకాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ ఇప్పిరి నరసింహ శర్మ.